సిద్దిపేటలోని అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో బీసీ కుల సంఘాల దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు 4 రోజుల క్రితం నాగర్ కర్నూలు జిల్లాలోని కొమ్మర గ్రామంలో జరిగిన ఘటనలో మృతి చెందిన పసికందుకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సామాజిక ప్రజాస్వామ్యవాదుల సమాఖ్య చైర్మన్ పోచబోయిన శ్రీహరి యాదవ్ మాట్లాడుతూ 4 రోజులైనా ఇప్పటి వరకు కొమ్మర గ్రామ సర్పంచ్ తో కూడిన కుల దురహంకార ముఠాని అరెస్టు చేయకుండా వారికి అనుకూలంగా విచారణ జరుపుతూ బాధితులను నిందించేలా తప్పుడు కథనాలు సృష్టిస్తూ కేసును నీరుగారించే ప్రయత్నం చేస్తున్నారని నిరసించారు. ఇప్పటికైనా 24 గంటల్లోగా పసికందు మృతికి కారణమైన అగ్రకుల గుండాల్ని వెంటనే అరెస్ట్ చేసి హత్య నేరం కింద విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి సత్వరమే న్యాయం జరిగేలా సామాజిక ప్రజాస్వామ్య శక్తులు ఐక్యమై దాడులు జరిగిన తర్వాత ఖండించడం కాకుండా దాడులు జరగకుండా ఎక్కడికక్కడ ప్రతిఘటించాలని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన కాకుండా ఇదే విధంగా కుల దురహంకార దాడులు చేస్తూ కుల పాలనకు కొనసాగిస్తే రేవంత్ రెడ్డి సర్కార్ని కూల్చడానికి కూడా వెనకాడొద్దని, దళిత బహుజనులు ఐక్యమై దళిత బహుజన ప్రజాస్వామిక శక్తులు అధికారంలో ఉంటేనే దాడులు దౌర్జన్యాలు లేని నిజమైన ప్రజాపాలన సాధ్యమవుతుందని, అటువైపుగా ప్రజల్ని సమాయత్తం చేయడానికే అందరూ ఐక్యమై నిర్దిష్ట కార్యాచరణకు పూనుకోవాలని పిలుపునిచ్చారు. బహుజన గాయకుడు భీమసేన మాయతో పుట్టినోన్ని మల్లెపువ్వుగా చేసే సాకలి బిడ్డల్ని చంపడం అనేది క్రూరమని, ఈ క్రూరమైన ఘటనను ఖండించాలని, ఈ ఘటనపై చోద్యం చూస్తూ కాలయాపన చేస్తున్న రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. కొమ్మర్లో 3 ఏళ్ల పసికందు హత్య కారణమే హత్యకుల గుండాల్ని వర్తిల్లాలి. దళిత బహుజన ప్రజా సంఘాల ఐక్యత వర్తిల్లాలి. సామాజిక సైన్య ఆత్మగౌరవ పోరాటాలు ఖండించండి. నాగర్ కర్నూలు కొమ్మెరలో పసికందు హత్య కారణమైన అగ్రకుల దాడులు. నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర గ్రామంలో పసికందు మృతికి కారణమైన అగ్రకులాన్ని వెంటనే శిక్షించాలి. అగ్రకుల దురంకారుల్ని వెంటనే దోషుల్ని వెంటనే అరెస్టు చేయాలి. దోషుల్ని వెంటనే. నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర గ్రామంలో 3 ఏళ్ల పసికందు చావు కారణమైన దోషుల్ని వెంటనే అరెస్టు చేయాలి.